పొడుగ్గా ఉంటది, నోట్లో పెట్టుకుంటే పెద్దగా అవుతుంది. ఏంటది? కింద తమ్ముడు. కొందరికి చిన్నగా ఉంటది, కొందరికి పెద్దగా ఉంటది. పెళ్ళైన తర్వాత బాయ్స్ గర్ల్స్ కి ఇస్తారు. ఏంటది? బాయ్స్ గర్ల్స్ కి ఇస్తారు. అక్క చెల్లి ఒకళ్ళను అడుగుతల్లి. ఏం చెప్తావు? ఇంకేం చెప్తాను అంటే అసలు ఫస్ట్ నువ్వు బావతో ఎప్పుడు కలిసావు? కలిసానమ్మా ఎప్పుడు, కానీ అది ఇప్పుడు కాదు, జనవరిలో కలిసాను. ఫస్ట్ టైం ఎప్పుడు కలిసావు? ఫస్ట్ నేను ఇట్లా మారు ముందుకు కలిసాను. ఎవరా గ్రీకు వీరుడు? బావనే. రజ్జి నీ లంగవుని బాగుంది, ఏడుగుట్టించినావు మిషన్ పైననే ఆయన గారి పేరు గ్రీకు వీరుడు. అది నాగాడుతున్న పేరు. నాకు ఫోన్ చేయకుంటే నీ నెంబర్ బ్లాక్ చేస్తా. అసలు ఎలా అనిపించింది అక్క బావతారా? బాగుంటుంది, బాగుంతిగా ఉండాలా, చెయ్యాలా, బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయాలా అని నా ఒక ఫీలింగ్ అది. సరే కొంచెం ఇంకొంచెం కర్రీ వేసుకో అక్క. వద్దు వేసుకో. వద్దమ్మా, తినవే. వద్దులే. బాగా కటౌట్కి నువ్వు తిని బాగా రావయి నా అంత అవ్వాలి. లేదనుకో ఏదో ఒక రోజు బాగా నువ్వు లేనప్పుడు నా దగ్గరకు వస్తాడు, అప్పుడు తర్వాత నేనేం చేయలేదు. ఓకే అటు వద్దు. కానీ నాకు బాగా, నాకు అసలు అన్నం, నాకు నేను డైటింగ్ అలా చేసేది. మీ బావ ఎందుకంటే నేను సన్నగా ఉన్నా కాబట్టి, నేను స్మూత్గా ఉన్నా కాబట్టి నన్ను కాదనుకుని మీ బావ నీ దగ్గరికి వస్తాడా? ఎందుకు రాడక్క? సన్నగా వస్తాడు. సన్నగా ఉంటే ఏమొస్తుంది అమ్మా? ఉన్నాడు ఎంతకైనా చెల్లి మనసు మీద ప్రేమ కదమ్మా, చెప్పు. అది తప్పు కదా. అది ప్రేమ ఎవరు చూస్తారమ్మా? ప్రేమ ఎవరు చూస్తారమ్మా చెప్పు. సుఖం ఎవరు ఇస్తారా? ఎవరి దగ్గర సుఖం ఎక్కువ ఉంటుందా అది చూస్తారు. సుఖం ఎక్కడ నేను ఇస్తా కదా నా బాబునికి. వస్తే ప్రేమ అంటే మనసుకు సంబంధించింది. ప్రేమ అంటే ఎంతుంటే ఏంటంట దూరాలు. అయినా వద్దు, నేను నువ్వు మంది ఆగాకు. ఏదో ఒక తల్లి నువ్వు స్లిప్లో మొగలు వస్తున్నాయి. నీకు తెలుసు మొగల గురించి? నాకు తెలీదా? నాకు నీకే తెలియంది, నాకు నీకే తెలియంది. నాకు తెలుసు కాబట్టి, నేను చూసిన కాబట్టి నేను నీకు చెప్తున్నా. నీకు తెలుసు చెల్లని. చెల్లి జీవితంలో మొగలు దెబ్బలు అన్నీ దొరుకుతున్నా అమ్మా. అవును, అదే ఎందుకని నీకు చెప్తున్నా. నీకు అసలు ఇంకా చూడలేదు. ఇంకా ఆ ఏటు నీకు పడద్దని నీకు మంచిగా చెప్తున్నా. అవునా అక్క? అందుకేనా ఇంత బక్కగా ఉన్నది, అన్ని దెబ్బలు అవుతుంది కానీ. జోగా కొడుకు జోకులు కదక్క, మరి అన్ని దెబ్బలు తగులుతాయి కదా ఇంత సన్నగా ఉన్నది చెప్పు. నేను సన్నగా ఉన్నా కదా, అందుకు నేను చెప్తున్నాను. నేను వచ్చి ఏం చేయాలి, నేను సన్నగా ఉన్న కాబట్టి మొగలు అందరూ నా అంటే పడుతున్నారు. నువ్వు లేవని కాబట్టి నేను పడలే కదా. నా అంటే ఎవరు పడుకున్నారు? పడుకుంటారు అందరు నీకు పడని. ఏంటక్క మళ్ళీ చెప్పు. నేను స్నేహితుగా ఉన్న కాబట్టి నాయంతా నాంటి వెళ్తాను తల్లి. నీకు ఒక ఫ్యాక్ట్ చెప్పనా? ఏమనుకోగా, మన గల్లీలో వైట్ గుండి ఎత్తుకుంటాడు చూడు, అబ్బాయిని దగ్గరకు వచ్చాడా? అంతకు ముందు రోజు మన బన్నీ అని ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడా? వచ్చాడు. ఎవరు వచ్చారు? నీ దగ్గరకు వచ్చి ఒకటి ప్రపోజ్ చేశాడు. పోనీ వాళ్ళందరూ నేను రిజెక్ట్ చేశాను, నీ దగ్గరికి వచ్చారు. నా దగ్గర వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నీ దగ్గరికి వచ్చారా? కావాల్సింది ఫిజిక్స్